హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యకార్తిక్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పానాసోనిక్ లూమిక్స్ G7 కెమెరాలోని ఆపరేటింగ్ మోడ్స్ గురించి, దీంట్లో ఎట్లా ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందనే దాని మీద డిస్కస్ చేయబోతున్నాను. నేను ఒక 10 days బ్యాక్ దీని యొక్క అన్బాక్సింగ్ రివ్యూ చేశాను. ఈ వీడియోలో నేను మీకు ఎటువంటి మోడ్స్ అయితే ఉన్నాయి అండ్ దీని ఆపరేటింగ్ ఎలా ఉంటుందనే దాని మీద డిస్కస్ చేస్తాను. ముందుగా మనకు లెన్స్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మనకు లెన్స్ క్యాప్ ఉంటుంది. దీన్ని మనం ఇట్లా ప్రెస్ చేస్తే ఓపెన్ చేస్తాం. ఇక్కడ మనకు మెగా OIS అని అండ్ ఇక్కడ మనకు 14 to 42 mm లెన్స్ అని ఇచ్చారు. ఇది లూమిక్స్ కెమెరాకి పానాసోనిక్ లెన్స్ ఇచ్చేశారు. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది ఫోకస్ని అడ్జస్ట్ చేసుకోవడానికి మాన్యువల్ ఫోకస్కి ఈ రింగ్ యూస్ చేస్తారు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నటువంటిది జూమ్ చేసుకోవడానికి. మీరు కొంచెం ఆపరేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఈ ఫోకసింగ్ది ఈ జూమ్ది తెలుసుకొని ఆపరేట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది షట్టర్ బటన్. దీన్ని 2 typesగా యూస్ చేయొచ్చు. దీన్ని హాఫ్ ప్రెస్ చేస్తే ఫోకసింగ్కి యూజ్ అవుతుంది. టోటల్గా ప్రెస్ చేస్తేనేమో షట్టర్ బటన్ ఇది ఫోటో స్టేక్ తీస్తుంది. అండ్ ఇక్కడ మనకి రింగ్ కూడా ఇచ్చారు. ఈ రింగ్ ఎందుకంటే మనం ఏదైనా గ్యాలరీ కానీ వ్యూ చేసేటప్పుడు ఫొటోస్ని స్లైడ్ చేయడానికి ఈ రింగ్ అనేది యూస్ చేస్తారు. అదే కాకుండా మనకు ISO కానీ ఇలా కొన్ని ఫోకల్ లెంత్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకునేటప్పుడు కూడా ఈ రింగ్ యూస్ చేస్తారు. మనకి ఇక్కడ కూడా ఒక రింగ్ ఇచ్చారు. ఈ రింగ్ను కూడా మనం ఫోకల్ లెంత్కి వీటికి వాడతారు ఈ రింగ్ని. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు రకరకాల మోడ్స్ అనేవి ఉన్నాయి. ఇదైతే ఇంటెలిజెంట్ మోడ్. ఇది ఇంటెలిజెంట్ మోడ్లో మనం అడ్జస్ట్ చేసుకొని కెమెరా యూస్ చేస్తే చాలా మంచి ఫొటోస్ని తీస్తుంది. అండ్ ఇది ప్రోగ్రామబుల్ మోడ్. ఇది నెక్స్ట్ ఇది ఆటో మోడ్ అండ్ స్టాండర్డ్ మోడ్ అండ్ ఇది మాన్యువల్ మోడ్. ఇది మనకు మాన్యువల్ మోడ్లోనే మనకు వీడియోస్ కూడా తీయచ్చు. కస్టమ్ మోడ్. ఇది పనోరమా మోడ్ అండ్ ఇదేమో సీనరీ మోడ్. ఈ సీనరీ మోడ్లో మనకు 21 types ఆఫ్ సీనరీస్ ఉంటాయి. అంటే పోర్ట్రేట్ అని, లేకపోతే బ్యాక్ లిట్ అని, లేదా నైట్ మోడ్ అండ్ రకరకాల సీనరీస్ ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ ఇది ఇంకో మోడ్. ఇది ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకు ఆటో ఫోకసింగ్ గురించి ఉంది. ఈ ఆటో ఫోకసింగ్లో మనకు 3 types ఆఫ్ ఆటో ఫోకసింగ్ ఉంటుంది. మాన్యువల్ ఆటో ఫోకసింగ్, ఆటో ఫోకసింగ్ C, ఆటో ఫోకసింగ్ FF. దీనిలో ఇవన్నీ రకరకాల ఆటో ఫోకసింగ్లు ఉన్నాయి. మనం ఎప్పుడైనా కూడా ఈ కెమెరా యూస్ చేసేటప్పుడు ఈ టాప్ దాని మీద ఫిక్స్ చేసుకొని యూస్ చేస్తే మనకు మంచి ఫొటోస్ తీస్తుంది. మాన్యువల్గా ఫోకసింగ్ కొంచెం లేట్ అవుతుంది. ఇది అనుకోండి చాలా ఫాస్ట్గా తీస్తుంది. అండ్ ఇక్కడ మనకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ముందు మనం ఈ డిస్ప్లేని ఓపెన్ చేద్దాం. ముందుగా మనం ఈ కెమెరాని ఆన్ చేయాలి కదా. ఇక్కడ మనకు ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మనం ఆన్ చేసాం. ఆన్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు డిస్ప్లేలో అన్నీ చూపిస్తుంది. ఇది ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ అంటారు. ఇక్కడ మనకు ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఉంది. ఇక్కడ ఏలు తీసేసిన వెంటనే అక్కడ డిస్ప్లే ఆన్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఏదైనా షాడో పడింది అనుకోండి, అది డిస్ప్లేలో మనకు చూపించదు. డిస్ప్లే క్లోజ్ అయిపోయి ఇక్కడ ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ ఓపెన్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ ఫ్లాష్ అనే ఆప్షన్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఫ్లాష్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మనం టాప్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు చాలా మోడ్స్ ఉన్నాయి. ఇది నార్మల్ మోడ్. ఇది 4K ఫొటోస్కి. ఇది 4K బర్స్ట్ మోడ్. ఇది అండ్ ఇక్కడ కూడా 4K రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి చూస్తే. ఇవన్నీ మోడ్స్. ఇవి టైమర్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనకు ఒక్కొక్క మోడ్ ఎలా వర్క్ అవుతుందనేది చూద్దాం. ముందుగా మీకు నేను సీనరీ మోడ్లో ఉంది కదా, ఈ సీనరీ మోడ్ అనేది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది సీనరీ మోడ్. ఈ సీనరీ మోడ్లో మనకు ఆల్మోస్ట్ 24 types ఆఫ్ సీనరీస్ ఉంటాయి. ఫస్ట్ది క్లియర్ పోర్ట్రేట్ ఉంది.
ఈ క్లియర్ పోర్ట్రైట్ మీద పెట్టేసి ఫొటోస్ తీస్తే మనకు బ్యాక్గ్రౌండ్ బొకే లాగా వస్తుంది. అండ్ సిల్కీ స్కిన్ ఇది. నెక్స్ట్ ఇది బ్యాక్లిట్ సాఫ్ట్నెస్ ఉంది అండ్ క్లియర్ ఇన్ బ్యాక్లిట్, రిలాక్సింగ్ టోన్స్కి ఇట్లా రకరకాల సీనరీస్ ఉంటాయి. వివిడ్ మోడ్ ఇది. నైట్ స్కేప్స్ కూడా తీయచ్చు, క్లియర్ నైట్ స్కేప్స్. అండ్ మనకు ఇవన్నీ ఉన్నాయి. క్లియర్ నైట్ పోర్ట్రైట్ కూడా ఉంది. సో ఇవన్నీ మనకు దీంట్లో మోడ్స్ ఉన్నాయి మనకి ఇది. అండ్ మనం బ్యాక్ వచ్చేద్దాం. ఇది నేను ఇంతకుముందు తీసిన ఫొటోస్. మనం బ్యాక్ వచ్చేస్తే ఫస్ట్ ఈ మోడ్ చూసాం కదా, నెక్స్ట్ ఈ మోడ్కి వెళ్దాం. ఈ మోడ్లో మనకు ఎక్స్పెన్సివ్ అని, రెట్రో అని ఇట్లా చాలా ఉంటాయి. సో నేను దీన్ని డిస్ప్లే వాడకుండా ఇక్కడ నేను డ్రాగ్ చేస్తున్నాను. దీని ద్వారా ఆటోమేటిక్గా అది అన్నీ ఫోకస్ అయిపోతుంటుంది. మోనోక్రోమ్ మోడ్, ఇంప్రెసివ్ మోడ్, హై డైనమిక్, క్రాస్ ప్రాసెసింగ్, టాయ్ ఎఫెక్ట్, మినియేచర్ ఎఫెక్ట్, సాఫ్ట్ ఫోకస్, ఫ్యాంటసీ, స్టార్ ఫిల్టర్, సన్షైన్, ఎక్స్ప్రెసివ్, రెట్రో, ఓల్డేస్, హై కీస్ ఇట్లా చాలా ఉన్నాయి మనకు మోడ్స్. ఇది సెకండ్ ఆప్షన్ మనకు. ఇక నెక్స్ట్ ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ మోడ్కి వెళ్దాం. ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ మోడ్లో మనకు ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి F2 అనేది ఉంది కదా ఫంక్షనల్కి. మనం ఈ వీడియో మోడ్లో, ఒకవేళ వీడియో మోడ్లో ఉంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ వీడియో యొక్క రెజల్యూషన్ ఎంత అనేది. MPEG-4 ఫుల్ HD 50 frames per second ఉంది. ఇవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే. ఇది ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ మోడ్ కాబట్టి ఒకసారి ఇది మెనూ మోడ్. ఇది దీంట్లోకి వెళ్తే మెనూ వస్తుంది. సో దీంట్లో 2 types ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఒకటి మనకు ఇంటెలిజెంట్ ఆటో ప్లస్ ఇది. ఈ 2 మోడ్స్ కూడా సేమ్ ఒకేలా ఉంటాయి, ఒక మైన్యూట్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో మనకు ఇంటెలిజెంట్ ఆటో ఫోకసింగ్ మోడ్ అయితే చాలా బాగుంటుంది, ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. అండ్ నెక్స్ట్ మనకు ఇది ప్రోగ్రామబుల్ మోడ్. ఇది ప్రోగ్రామబుల్ మోడ్ అంటే మనకు నార్మల్గా ఏదైనా సపరేట్గా ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ ప్రోగ్రామబుల్ మోడ్ యూజ్ అవుతుంది. ఫోకసింగ్ ఇట్లాగా మనంతటా మనం ఏదైనా కొన్ని కస్టమ్స్ మార్చుకోవచ్చు ప్రోగ్రామబుల్ మోడ్లో. ఇక్కడ మనకు వివిడ్ అని చూపిస్తుంది కదా, ఇది వివిడ్ అనేది ఫోటో స్టైల్. ఈ ప్రోగ్రామబుల్ మోడ్లో మనం ఆల్రెడీ ప్రోగ్రామ్డ్ ఉన్నాయి కొన్ని. వివిడ్ అని, న్యాచురల్ అని, మోనోక్రోమ్ అని, సీనరీ అని, పోర్ట్రేట్ అని, స్టాండర్డ్ అని చాలా ఉన్నాయి. ఈ రకరకాల మోడ్స్ ఆల్రెడీ ప్రోగ్రామ్ అయి ఉంటాయి. మనం ఏమి డైరెక్ట్ మనం మాన్యువల్ మోడ్లో లాగా చేయాల్సిన పని ఉండదు. దానంతట అదే ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయిన మోడ్స్ని యూస్ చేసుకోవచ్చు ఈ ప్రోగ్రామబుల్ మోడ్లో. నెక్స్ట్ ఇది ఆటో మోడ్ అందరికీ తెలిసిందే. ఆటో మోడ్లో మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. దానంతట అదే సీన్ రికగ్నైజ్ చేసేసి ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ తీస్తుంది. నెక్స్ట్ ఇది స్టాండర్డ్ మోడ్. ఇది స్టాండర్డ్ మోడ్ కూడా సేమ్ అంతే, కొన్ని స్టాండర్డ్ ఫీచర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది మాన్యువల్ మోడ్. ఇది మాన్యువల్ మోడ్లో మనకు అన్నీ మనం ఓన్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది వీడియో మోడ్ అండి. ఇది ఇక్కడ వీడియో మోడ్ అని ఉంది. ఈ వీడియో మోడ్లో కూడా మనం వీడియోస్ బాగా తీయచ్చు. ఇక్కడ మనకు ISO పెంచుకోవాలి వీటికి, లేకపోతే డార్క్ అయిపోయింది. చూడండి 6400 దాకా ISO వెళ్తుంది ఈ వీడియో మోడ్లో. నెక్స్ట్ ఇది కస్టమ్ మోడ్. ఇది అండ్ ఇది పనోరామా. ఈ పనోరామా మోడ్లో మనం 360 degrees వీడియో తీయచ్చు. ఫొటోసే 360 degreesలో తీసుకోవచ్చు. అండ్ ఇది మామూలుగా ఇందాక మీకు చూపించినట్టుగా సీనరీ మోడ్. ఇది ఫ్రెండ్స్ మనకు
ఇన్ని రకాల మోడ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది నార్మల్ ఫోటో, ఇది బర్స్ట్ ఫోటో. ఈ బర్స్ట్ ఫోటో అంటే ఒక్కసారి మనం ఫోటో తీసామంటే కొన్ని వందల షాట్స్ ఒకేసారి వస్తాయి. సో మనకి ఇది చూపిస్తాను మీకు డీటెయిల్డ్గా. ఇది కెమెరా ఫోటో కంపారిజన్ అప్పుడు మీకు బర్స్ట్ ఫొటోస్ ఎలా ఉంటాయి అనేది దాని మీద డిస్కస్ చేద్దాం. అండ్ ఇది 4K బర్స్ట్ మోడ్. ఇది ఇక్కడ మనకు ఉంది డీటెయిల్స్. అండ్ ఇక్కడ మనకు టైమర్ ఇచ్చాడు. చూడండి ఇక్కడ మనకు టైమర్ ఉంది. ఈ టైమర్ని మనం 10 సెకండ్స్ ఉంది. చూడండి ఈ విధంగా మనకు టైమర్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇది కూడా మనకు టైమరే. ఇమేజెస్ కౌంటింగ్ ఇవన్నీ ఉన్నాయి. సేమ్ రెండు ఒకటే, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మనకు ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఫ్లాష్ ఓపెన్ అవుతుంది. సో ఈ F5 అనేది ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ వ్యూవర్కి డిస్ప్లేకి మధ్యన ఫంక్షనాలిటీ డిఫైన్ చేస్తుంది. ఒకసారి ప్రెస్ చేస్తే ఇది క్లోజ్ అయిపోయి అది ఓపెన్ అవుతుంది. సెకండ్ టైం ప్రెస్ చేస్తే ఈ రెండు ఓపెన్ అవుతాయి. సో ఈ విధంగా ఈ ఫంక్షనల్కి 5 అనేది యూజ్ అవుతుంది. ఇక మనకు ఫంక్షనల్కి 1 అనేది ఉంది కదా, ఈ F1 అనేది ప్రెస్ చేస్తే మనకు ఎక్స్పోజర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. హై ఎక్స్పోజరా లేకపోతే లో ఎక్స్పోజరా అనేది. ఎక్స్పోజర్ అనేది మనం ఇట్లా దీన్ని బట్టి కూడా ఈ రింగ్ని యూజ్ చేసుకొని ఎక్స్పోజర్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఎక్స్పోజర్ని ఈ విధంగా మనకు ఎక్స్పోజర్ అనేది మారుతుంటుంది. నార్మల్గా 0 మీద ఉంటుంది కాబట్టి మనకు అలానే ఉంచేద్దాం. సో ఇది ఎక్స్పోజర్ కంట్రోల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది మనకు ఒకేసారి మనకు వీడియో రికార్డింగ్కి డైరెక్ట్ వీడియో రికార్డింగ్ బటన్. ఇది వీడియో రికార్డ్ చేసేస్తుంది ఏ మోడ్లో ఉన్నా కూడా. ప్రెస్ ఒకసారి ఇంకోసారి ఇదే ప్రెస్ చేసామంటే క్లోజ్ అయిపోతుంది. ఇక మనకి ఇది గ్యాలరీ వ్యూ చేసే ఆప్షన్. ఇది ఇప్పుడు నేను తీసిన వీడియో ఉంది కదా, చూడండి ఒకసారి. సో మనం తీసిన వీడియో ఇక్కడ ప్లే అవుతుంది. మనం ఇంకోసారి ప్రెస్ చేస్తే మనకు గ్యాలరీ నుంచి ఎగ్జిట్ అవుతాం. ఇక మనం ఇది తీసుకున్నట్టయితే మనకు నార్మల్గా షట్టర్ సంథింగ్ ఇది కూడా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇది డిస్ప్లే ఉంది కదా, ఈ డిస్ప్లేలోకి వెళ్ళామంటే మనకు అన్నీ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది అన్నీ చెప్తుంది ఇక్కడ. అండ్ ఇంకోసారి ప్రెస్ చేస్తే ఇది నార్మల్గా డిస్ప్లే మోడ్కి వెళ్ళిపోతుంది. ఇక మనకి ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మనకు బ్యాక్కి రావడానికి F4 అనే ఆప్షన్ వాడతారు. సో ఇప్పుడు ఇది మనం ఇందాక ప్లే చేసిన వీడియో గ్యాలరీలోకి వెళ్ళాం. ఈ వీడియోని మనం డిలీట్ చేయాలంటే ఈ బటన్ ఆప్షన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇది సింగిల్గా డిలీట్ చేయాలా లేకపోతే మల్టిపుల్గా డిలీట్ చేయాలా అనేది ఇంత డిస్కస్ చేస్తుంది ఇక్కడ. ఓకే, మనకి ఇక్కడ డిలీట్ చేద్దాం అనుకుంటే మనకి ఇక్కడ స్క్రోల్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకు రైట్కి వెళ్ళాలంటే రైట్కి, లెఫ్ట్కి, టాప్ అండ్ బాటమ్ నావిగేషన్ కీస్ లాగా కూడా యూజ్ అవుతాయి. ISO కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అన్నీ ఉన్నాయి ఆప్షన్స్. సో ఇవన్నీ నేను తీసిన ఫొటోస్ అయ్యి ఫ్రెండ్స్. అండ్ మనకు ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక మనం ఈ డిస్ప్లేని ఇట్లాగా టిల్ట్ వేసుకోవచ్చు. సపోజ్ మనం ఏదైనా రికార్డింగ్ చేసేటప్పుడు మనం ఈ విధంగా డిస్ప్లేని టిల్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఉంటాయి మనకు. తిరిగి మళ్ళీ మనం టిల్ట్ చేసేయచ్చు ఈ విధంగా. ఇది క్లోజ్ చేద్దాం ఒకసారి. క్లోజ్ చేస్తే మనకి ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే
సైడ్ మైక్ ఇచ్చారు. ఇది నార్మల్ 3.5mm హెడ్ ఫోన్ జాక్కి వాడే పిన్నే ఇది. 3.5mm జాక్ ఇది. అండ్ మనకి ఇక్కడ లెన్స్ని రిమూవ్ చేసేటప్పుడు ఇది బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే లెన్స్ రిమూవ్ అవుతాయి. అండ్ మళ్ళీ అదే బటన్ని చేస్తే ఇట్లా లెన్స్ సెట్ అయిపోతాయి. అండ్ మనకి ఇది ఆటో ఫోకసింగ్కి, ఇది రెడ్ లైట్ ఆటో ఫోకసింగ్. ఇది ఫాస్ట్గా ఫోకస్ చేసుకోవడానికి మనకి ఇచ్చారు. ఇది ఫ్లాష్. ఈ ఫ్లాష్ కూడా చాలా పవర్ఫుల్గానే ఉంది. ఫొటోస్ చాలా బాగా తీస్తుంది. అండ్ మనం ఇప్పుడు ఈ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇది HDMI స్లాట్ ఇది. సో ఈ HDMI స్లాట్ని మనం ఇందులో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ రిమోట్ కంట్రోలింగ్కి ప్లస్ చాలా ఆప్షన్స్ ఇచ్చారు. డిజిటల్ డిస్ప్లేస్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం ప్రొజెక్టర్ కూడా కనెక్ట్ చేసుకోవడానికి ఉంది ఆప్షన్ మనకి ఇక్కడ. ఈ కెమెరాని మనం వీడియో రికార్డింగ్కే కాకుండా ఈ వెబ్ క్యామ్ లాగా కూడా యూస్ చేయొచ్చు. దానికి క్యాప్చర్ కార్డ్ అనేది ఉంటుంది. ఆ క్యాప్చర్ కార్డ్ని కనెక్ట్ చేసి సిస్టమ్ కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు అన్ని రకాల యూసేజ్ కూడా చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ ఫిజికల్ ఓవర్వ్యూ. ఇక మనం ఒకసారి లోపల కొన్ని ఆప్షన్స్ని చూద్దాం. సో నార్మల్గా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడ్లో ఉంచామనుకోండి, ఈ మెనూ మోడ్లోకి వెళ్తే మనకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. సెల్ఫ్ టైమర్ అని, ఓకే, ఇది ఫొటోస్కి సంబంధించిన ఆప్షన్స్. అండ్ ఇది వీడియోస్కి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది నార్మల్ సెట్టింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు రిమైనింగ్ థింగ్స్ కూడా ఇచ్చారు. సో మనం ఒకసారి ఫొటోస్లోకి వెళ్తే సెల్ఫ్ టైమర్ ఆన్లో ఉంది. అంటే మనం ఇక్కడ సెల్ఫ్ టైమర్ని సెట్ చేసాం కదా, 10 seconds అలాగా. అవి తీసేస్తే మనం నార్మల్గా సెల్ఫ్ టైమర్ ఆఫ్లో ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ మనం వీడియో మోడ్లోకి వెళ్తే రికార్డింగ్ ఫార్మేట్లో మనకు MP4 ఉంది, AVC HD ఉంది. అండ్ ఇట్లా బ్యాక్ వచ్చేసి రికార్డింగ్ క్వాలిటీలోకి వెళ్తే 1080p 50 ఫ్రేమ్స్లో ఉంది, 28 Mbps/s. అండ్ 4K మనకు 24 ఫ్రేమ్స్ ఉంది. అండ్ ఇక్కడ మనకు 4Kలో మనకు 50 ఫ్రేమ్స్ దాకా కూడా వెళ్తుంది. సారీ ఫ్రెండ్స్, ఇది 25 ఫ్రేమ్స్ ఉంది మనకు. అది 100 MP ఉంది. కరెక్ట్గా మనకి కనపడుతుంది కదా. ఒకసారి బ్యాక్ వెళ్దాం. రికార్డింగ్ క్వాలిటీ ఈ విధంగా మనకు అన్ని రకాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం బ్యాక్ వస్తే రికార్డింగ్ క్వాలిటీ ఇవన్నీ అయిపోయినాయి కదా. మనం అది ఆటో ఫోకసింగ్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే ఇది AVS AVFF అనేవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు సైలెంట్ మోడ్, గైడ్ లైన్, రిమైనింగ్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ సెన్సార్ క్లీనింగ్కి, డెమో మోడ్కి, ఫార్మేట్కి అన్ని ఆప్షన్స్ ఇచ్చారు. అండ్ దీంట్లోకి వెళ్తే మనకు ప్రింట్ సెట్ అని, రా ప్రాసెసింగ్ ఉంది, టైమ్ ల్యాప్స్ వీడియో, స్లో మోషన్ వీడియో ఉంది. ఈ విధంగా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకోటి ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న ఆప్షన్ చెప్తాను. ఇది నార్మల్గా ఇందాక నేను జూమ్ చేస్తున్నాను. దీన్ని జూమ్ అవుట్ చేస్తే మనం మోడ్ మార్చేద్దాం. f3.5 అపర్చర్కి వెళ్తుంది జూమ్ అవుట్లో ఉంటే. జూమ్ అయితే మాత్రం 5.4 అపర్చర్కి వెళ్తుంది. సో మనకు 3.4 అపర్చర్ ఉన్నప్పుడు మనకు బోకే షాట్స్ కూడా తీయచ్చు మనం కెమెరా ద్వారా.
మనకి కెమెరాకి ఇన్బిల్ట్ మనకు కిట్ లెన్సే ఇచ్చారు కాబట్టి ప్రైమ్ లెన్స్ లేవు. సో నార్మల్ బోకే షాట్సే తీయగలం. ఎక్కువ బోకేస్ అయితే రావు ఈ కెమెరాలో. మనం ఎక్కువ బోకేస్ కావాలనుకున్నప్పుడు మనం ప్రైమ్ లెన్స్ని పర్చేస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు హెవీగా బోకే షాట్స్ తీయచ్చు. అండ్ ఇక్కడ మనకు కెమెరా యొక్క స్ట్రాప్ని ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. ఇది ఇటు సైడ్ ఇచ్చారు, ఇటు సైడ్ ఇచ్చారు, 2 సైడ్స్. ఈ 2 సైడ్స్ మనం కెమెరాని స్ట్రాప్ని ప్లేస్ చేసుకోవచ్చు మనకు సేఫ్టీ పర్పస్కి. అండ్ ఇంకా చాలా రకాల మోడ్స్ ఉన్నాయి లోపల. నేను ఇది జస్ట్ ఒక ఓవర్ వ్యూ కానీ చూపించాను. ఇంకా మనం వైఫై కూడా కనెక్ట్ చేసుకోవచ్చు దీన్ని. వైఫై ద్వారా ఫైల్ షేరింగ్ కూడా ఉంటుంది ఆప్షను. సో వైఫై ఫైల్ షేరింగ్ ఎలా అనేది నేను ఇంకో వీడియోలో చెప్తాను. మనం వీడియో ప్లే చేసినప్పుడు మనకు సౌండ్ అనేది బాగానే ఉంది కానీ కొంచెం లౌడ్గా ఇచ్చుంటే బాగుండేది కెమెరాకి ప్లేబ్యాక్లో. సో ఈ విధంగా మనకు ఈ కెమెరాలో ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.